వెల్కమ్ బ్యాక్ టు మై కోడింగ్ జర్నీ. ఈరోజు డే 3 అండ్ ఈ రోజు అయితే నేను సిఎస్ఎస్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నాను. అండ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం సిఎస్ఎస్లో టాపిక్స్ అన్నీ రివైజ్ చేసుకుని ప్రతి టాపిక్ లైక్ గ్రిడ్, ఫ్లాట్స్, డిస్ప్లే ఇవన్నీ చిన్న చిన్న టర్మ్స్ అయినా అవి చాలా ఇంపార్టెంట్ అనమాట డిజైనింగ్లో. సో మనకి మంచిగా రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్ కావాలంటే సిఎస్ఎస్ అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. గ్రిడ్, ఫ్లెక్స్ బాక్స్, ప్యాడింగ్, మ్యాచింగ్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా కాన్సెప్ట్స్ అనేవి. సో అవి నేనైతే రివైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి డిఎస్ఏలో ఏమో ఈరోజు అయితే 2 పాయింటర్స్ టాపిక్ మీద నేర్చుకున్నాను అనమాట. ఇవి 2 పాయింటర్స్ అనేది డిఎస్ఏలో లైక్ ప్యాటర్న్స్. ఇప్పుడు మనకి డేటా స్ట్రక్చర్స్ లో టైప్స్ ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్, అరేస్, స్ట్రింగ్స్ ఎలా ఉన్నాయో వీటిని ఈజీగా సాల్వ్ చేయడానికి కొన్ని ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. సో ఆ ప్యాటర్న్స్ ముందు నేర్చుకొని తర్వాత అరేస్ కాన్సెప్ట్స్ వైజ్ గా వాటి సొల్యూషన్ వాటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దామని చెప్పి నేను ఈ ప్యాటర్న్స్ అనేవి నేర్చుకున్నా. ఈ రోజు అయితే 2 పాయింటర్స్ అనమాట. 2 పాయింటర్స్ లో దాన్ని నేను ప్రాక్టీస్ చేశాను, నేర్చుకుని ఎలా రాయాలి, కోడ్ ఎలా రాయాలి, ఎలా స్టెప్స్ అనేవి రాయాలి. అండ్ అలాగే నేను డ్రై రన్ కూడా నేర్చుకున్నాను అనమాట. లైక్ ఫస్ట్ సొల్యూషన్ చేయకుండా ఫస్ట్ డ్రై రన్ చేసి తర్వాత సొల్యూషన్ని లాజిక్ని అర్థం చేసుకుని దాన్ని రాయడానికి ట్రై చేశాను అనమాట. ఈరోజు అంతా డిఎస్సిలో అయితే 2 పాయింటర్స్ టాపిక్ని చేసి ఇంకా లీడ్ కోడ్లో ఒక 6 ప్రాబ్లమ్స్ అలా చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్లో వచ్చేసరికి ఊప్స్ కాన్సెప్ట్. ఊప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి దాంట్లో ఊప్స్ గురించి అడుగుతారు. లైక్ అదొక మెయిన్ పిల్లర్ లాంటిది. సో అందుకనే దానిలో కూడా నేను కాన్సెప్ట్స్ అనేవి లైక్ క్లాసెస్, ఆబ్జెక్ట్స్, కన్స్ట్రక్టర్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ ఇలా టాపిక్స్ ఉంటాయి కదా ఊప్స్ కాన్సెప్ట్స్. ఇవి నేర్చుకుని దాని మీద ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా ప్రాక్టీస్ చేశాను అనమాట. ఇంకా ప్రాక్టికల్గా అర్థమవుతుంది అని చెప్పి ఈ త్రీ అనేవి నేను ఈరోజు చేశాను అనమాట. యాక్చువల్లీ ఈ వీడియో నిన్న పోస్ట్ చేయాలి, బట్ నాకు ప్రాజెక్ట్ ఉండడం వల్ల సో దానివల్ల ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేసరికి ప్రాజెక్ట్ గురించి సో టైం అయితే కుదరలేదు. బట్ నేను ఇదంతా అయితే నిన్నే చేశాను, కాకపోతే వీడియో మాత్రం ఈరోజు పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.